ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో టీజేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్తో నిరసన. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికార ఆధ్వర్యంపై రైతుల ముసుగుల విద్రోహ శక్తులను ఖండిస్తూ ఆందోళన. ఇది నివాసంలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేసే వారిపై పీడీఎఫ్ కేసు నమోదు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ ఆందోళనలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గేజీఎస్ అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పునరావృతం కాకుండా ఉద్యోగులు మనోధైర్యం కోల్పోకుండా తీసుకున్నప్పుడే భవిష్యత్తులో రేపొద్దున ఒక ఉద్యోగస్తుడి మీద, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తుడి మీద దాడి చేయడం కానీ, అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ మనం చూసాం. కలెక్టర్ గారి ఉద్యోగస్తుల మీద ఎటువంటి ఆటంకం, విధి నిర్వహణ ఆటంకించడానికి అందరికీ నమస్కారం అండి. మరి జిల్లా కలెక్టర్ గారికి రక్షణ లేకుండా గత ప్రభుత్వ గూండాలు, వారు ఏర్పాటు చేసుకున్న గూండాల ద్వారా మరి కలెక్టర్ గారు అంటే మన అధికారిని కాపాడుకోవాల్సిన అవసరం, మన ఉద్యోగులు వెంట వెళ్ళిన ఉద్యోగులను కాపాడుకోవాల్సిన అవసరం నాయకులుగా మనకు ఉంది. గూండా నాయకులారా, మేము 10 లక్షల మంది ఉన్నాం. మీకు ఇక నుంచి ఉద్యోగుల పరంగా మేము అన్ని మీ వెంటబడి మిమ్మల్ని వేధించి తప్పైందని మేము ఒప్పిస్తాం. త్వరలో మీకు అది జరిగిద్ది. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగిద్ది. గతంలో మీరు డివైడ్ అండ్ షూట్ పాలసీ ఒకటి పెట్టి ఉద్యోగ సంఘాల నాయకులను విడదీసి మమ్మల్ని జేఏసీ లేకుండా చేసి ఉద్యోగులకి ఏది జరగకుండా చేసి ఇవాళ ప్రజలు తీర్పిచ్చినా మీకు సిగ్గు లేకుండా ఇంకా అదే ధోరణిలో మేమే ప్రభుత్వంలో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అది తప్పు. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవరికైనా తీర్పు ఇచ్చేది ప్రజలే. ఆ ప్రజా తీర్పును గౌరవించి ఇకనైనా మీరు ఉద్యోగులకి, ప్రజలకి చేతనైతే సాయం చేయండి తప్ప ఇలాంటి గూండా రాజకీయాలు చేయకండి. జరిగిన సంఘటనకి నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా టీజీజేఏసీ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారితో పాటు 4వ తరగతి సిబ్బంది నుంచి, డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి, నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఎంక్వైరీలో, ల్యాండ్ ఎక్వైరీ చేసే ఎంక్వైరీలో ఉన్నారు. వారందరిపై కూడా గూండాలు, నేను వాళ్ళనైతే రైతుల పేరుతో వచ్చిన, మారు పేరుతో వచ్చిన గుండాలు, ఆ గుండాలు దాడి చేయటం అనేది వాళ్ళ మూర్ఖత్వానికే నిదర్శనం. అలాంటి మూర్ఖులు ఇంకొకసారి ఈ విధంగా పాల్పడకుండా ఉండాలంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి విధి నిర్వహణలో ఇబ్బంది పెట్టడం జరిగిందంటే పీడీ యాక్ట్ చేయాలి. ఆ పీడీ యాక్ట్ ద్వారా ఈ విద్రోహులందరినీ కూడా శిక్షించాలని, అదే రకంగా టీజీజేఏసీ ఏ పిలుపునిచ్చినా కానీ ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లా తరఫున మన అందరం కూడా ఇంత ఎక్కువ మొత్తంలో సంఘటితమయ్యాం. భవిష్యత్ కార్యక్రమంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ, ఎలాంటి ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగినా కానీ మనం సహించేది లేదు.